ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ చాప్టర్ 6 పాపులేషన్లో పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈ వీడియోలో చూద్దాము. వీఆర్ ప్రైమర్లీ కన్సర్న్డ్ విత్ 3 క్వశ్చన్స్ అబౌట్ పాపులేషన్. ఓకేనా, 3 మేజర్ క్వశ్చన్స్ మనము వేసుకోవాలి పాపులేషన్ గురించి తెలుసుకునేప్పుడు. ఏంటి అది అంటే, 1 పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, 2 పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్, 3 క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ ద పాపులేషన్. ఫస్ట్ ఈ వీడియోలో పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకుంటాం. పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇక్కడ ఏం తెలుసుకుంటాము అంటే, అసలు ఎంతమంది జనాలు ఉన్నారు, జనాభా ఎంత ఉంది, అండ్ వేర్ దే ఆర్ లొకేటెడ్, అండ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడ ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ తెలుసుకుంటాం. పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే భారతదేశంలో జనాభా ఎంత ఉంది, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, పాపులేషన్ డెన్సిటీ అంటే జనసాంద్రత ఎంత అనేదంతా కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుంటాము. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న డేటా అంతా కూడా 2011కి సంబంధించిన డేటా. ఇదంతా కూడా అవుట్డేటెడ్. సో మనకి ఇంకా సెన్సస్ రాలేదు, డ్యూ టు కోవిడ్ పోస్ట్పోన్ అయింది కదా. సో అప్రాక్సిమేట్ డాటా నేను ఇక్కడ మీకు చెప్తాను. ఓకేనా, 2022 వరకు ఇండియాస్ పాపులేషన్ యాజ్ ఆన్ మార్చ్ 2011 అన్నారు కదా. సో ఇక్కడ మనం ఏమంటాము, 2022 వరకు అప్రాక్సిమేట్గా 1.4 బిలియన్ పాపులేషన్ ఉంది. ఎంత ఉందండి? 1.41 బిలియన్ పాపులేషన్ అంటే 141.72 కోట్ల జనాభా భారతదేశంలో ఉంది. విచ్ అకౌంట్ ఫర్ మోర్ దాన్ 17.5% ఆఫ్ ది వరల్డ్స్ పాపులేషన్. మొత్తం ప్రపంచ జనాభాలో భారతదేశం యొక్క జనాభా 17.5%. ఓకే, these 1.41 billion people are unevenly distributed over our country vast area of 3.28 million square kilometers, which accounts for 2.4% of the world's area. మన కంట్రీస్ యొక్క ఏరియా ఎంత అండి అంటే అది 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్. మరి ప్రపంచం యొక్క మొత్తం ఏరియాలో మన భారతదేశం యొక్క ఏరియా ఎంత శాతం ఉందండి అంటే అది 2.4%. అయితే ఈ 1.41 బిలియన్ పీపుల్ అందరూ కూడా ఈ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లో అనీవన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యారు. అనీవన్గా ఎందుకు డిస్ట్రిబ్యూట్ అయ్యారు, ఎట్లా డిస్ట్రిబ్యూట్? అన్ని రాష్ట్రాలలో ఒకే అంత జనాభా ఉందా? లేదు కదా. అన్ని ఊర్లల్లో ఒకే అంత జనాభా ఉన్నారా? లేరు కదా. మౌంటైన్స్లో చూసుకుంటే మనకి తక్కువ జనాభా కనిపిస్తుంది, ప్లెయిన్స్లో చూసుకుంటే ఎక్కువ జనాభా ఉంటుంది. ఎక్కడైతే రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాయో అక్కడ మనకు జనాభా ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుందో అక్కడ మనకు జనాభా ఎక్కువ కనిపిస్తుంది. సో మనకి ఎక్కడైతే రగ్డ్ టెరైన్ ఉంటుందో అక్కడ మనకి చాలా తక్కువ ఉంటుంది జనాభా. సో అట్లా చాలా జియోగ్రఫికల్ కల్చరల్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఉంటాయి. అవి ఏంటో కూడా చూద్దాం. సో అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నారు. అయితే 2022 లెక్కల ప్రకారము మన భారతదేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది అని అంటే అది ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో 200 మిలియన్ల జనాభా ఉంది. 200 మిలియన్ పాపులేషన్ ఇన్ ఉత్తరప్రదేశ్. 24.14 crores అప్రాక్సిమేట్లీ అంత జనాభా ఉంది. 24 కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్లో ఉంది. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఉత్తరప్రదేశ్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 16.51% ఆఫ్ ఇండియాస్ టోటల్ పాపులేషన్. ఓకేనా, ఇండియాస్ టోటల్ పాపులేషన్లో చూసుకుంటే 16.5% వరకు ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ ద హిమాలయన్ స్టేట్ ఆఫ్ సిక్కిం హ్యాస్ పాపులేషన్ జస్ట్ అబౌట్ 0.6 millions అండ్ లక్షద్వీప్ హ్యాస్ 64,429 పీపుల్. ఓకేనా, నెక్స్ట్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ మొత్తం భారతదేశ జనాభాలో సగం జనాభా 5 రాష్ట్రాలలోనే ఉంటాయి. ఏంటా 5 రాష్ట్రాలంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఇంకా ఈ తెలంగాణ. ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. దీంట్లోనే చూసుకుంటే హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ మనకి ఉంటుంది. రాజస్థాన్ ఏరియా వైజ్ బిగ్గెస్ట్ స్టేట్. అవునా, Rajasthan, the biggest state in terms of area, has only 5.5% of the total population of India. So
మొత్తం బిగ్గెస్ట్ స్టేట్ అయిన రాజస్థాన్లో మొత్తం భారతదేశ జనాభాలో కేవలం 5.5% మాత్రమే ఉంది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది కదా, ఫైండ్ అవుట్ అని. వాట్ కుడ్ బి ద రీజన్ ఆఫ్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా? ఎందుకు అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నారు? ఎందుకు అన్ని రాష్ట్రాలలో ఒకే అంత జనాభా లేదు? అన్ఈవెన్గా ఎందుకు డిస్ట్రిబ్యూట్ అయింది అనేది ఒకసారి ఆలోచించండి. వీడియో ఎండింగ్లో నేను చెప్తాను, ఓకేనా? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఆల్సో? ఇన్ ఇండియా కావచ్చు, వరల్డ్లో కావచ్చు, ఎందుకు? వాట్ కుడ్ బి ద రీజన్? సో ఆలోచించండి. నెక్స్ట్ చూద్దాము, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ బై డెన్సిటీ, ఓకేనా? సో పాపులేషన్ డెన్సిటీ ప్రొవైడ్ ఇండియాస్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ బై డెన్సిటీ. జనసాంద్రత అంటే ఏంటో మనం తెలుసుకుందాము. పాపులేషన్ డెన్సిటీ ప్రొవైడ్స్ ఎ బెటర్ పిక్చర్ ఆఫ్ ది అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్. అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయ్యింది, అంతా ఒకే దగ్గర లేరు కదా జనాభా అంతా కూడా, అది మనకి పాపులేషన్ డెన్సిటీ మంచిగా చూపిస్తుంది స్పష్టంగా. సో పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటో మనకు తెలియాలి. సో పాపులేషన్ డెన్సిటీ అంటే మెజర్మెంట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ అన్ ఏరియా. అంటే ఒక ఏరియాలో, ఒక ప్రాంతంలో ఎంతమంది జనాలు ఉన్నారు అనే లెక్కనే మనము పాపులేషన్ డెన్సిటీ, జనసాంద్రత అని అంటాము, ఓకేనా? పాపులేషన్ డెన్సిటీ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ యూనిట్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిలోమీటర్కి ఎంతమంది జనాలు ఉన్నారు అనేది మనము లెక్కించుతాము, ఓకేనా? సో ఏంటి పాపులేషన్ డెన్సిటీ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ బై ద ఏరియా. ఎట్లా? నెంబర్ ఆఫ్ పీపుల్, పాపులేషన్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే ఎంతమంది జనాలు ఉన్నారు అండ్ ఏరియా ఎంత ఉంది అనేది మనం తెలుసుకుంటాం. సో అక్కడ ఏరియా ఎంత ఉంది జాగ్రఫీలో లెక్కించి ఇక్కడ ఇన్ని కిలోమీటర్లో ఎంతమంది జనాలు ఉన్నారు అనేది మనము డివైడ్ చేస్తే మనకు పాపులేషన్ డెన్సిటీ, జనసాంద్రత అనేది వస్తుంది, ఓకేనా? సో పాపులేషన్ డెన్సిటీ మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఫిగర్ కూడా ఒకసారి చూసేయండి. ఇండియాస్ షేర్ ఆఫ్ వరల్డ్స్ ఏరియా అండ్ పాపులేషన్. పాపులేషన్లో చూసుకుంటే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 82.5% ఉంటే ఇండియాలో 17.5% పాపులేషన్ ఉంది. ఏరియా చూసుకుంటే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో 97.6% ఉంటే ఇండియాలో 2.4% ఉంది, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2011 వాజ్ 382% per square kilometer. అది ఎప్పుడండి? 2011 గణన ప్రకారము 382%. సో ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 2022 డాటా ప్రకారము మనకి 488 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్, ఓకేనా? 488 మంది ఒక స్క్వేర్ కిలోమీటర్కి, ఓకేనా? ఎస్, డెన్సిటీ వ్యారీ ఫ్రమ్ 1102% per square kilometer in Bihar to only 17% square kilometer in అరుణాచల్ ప్రదేశ్. అది ఎప్పుడు? 2011లో. సో బీహార్లో ఇంచుమించు అంతే ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1106 ఉంది, 102 ఉంది కదా, 106 ఉంది. అదే అరుణాచల్ ప్రదేశ్లో చూసుకుంటే 43 అయింది ఇది, ఓకేనా? 17% వచ్చేసి 43 అయింది, ఓకే? రఫ్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫిగర్ చూడండి. ఏ స్టడీ ఆఫ్ ద ఫిగర్ 6.3 షోస్ ద ప్యాటర్న్ ఆఫ్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ డెన్సిటీస్ అట్ ద స్టేట్ లెవెల్. ఒకసారి ఇక్కడ చూడండి, పాపులేషన్ డెన్సిటీ ఒకసారి చూసుకుంటే స్టేట్ లెవెల్లో ఇది 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా సోర్స్ ప్రకారం కొద్దిగా మారుతుంది కదా, 2021 11 ఇయర్స్ తర్వాత, ఓకేనా? కొద్దిగా అటు ఇటు మారుతుంది. సో ఇదంతా అవసరం లేదు. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ ఇది చూడండి, జనసాంద్రత నెంబర్ ఆఫ్ పర్సన్ పర్ స్క్వేర్ కిలోమీటర్స్కి 250 కన్నా తక్కువగా ఉన్నవి గ్రీన్ కలర్లో, తర్వాత 751 to 1000కి మధ్యలో ఉన్నవి ఒక షేడ్లో. ఈ షేడ్స్ అన్నీ ఒకసారి చూడండి. మీరు మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే చూసుకోండి, లేకపోతే యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఇన్ గూగుల్లో నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణ బికేమ్ ద 29th స్టేట్. కానీ ఇది కూడా ఈ లెక్కలు కూడా మారాయి కదా, 28 స్టేట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. యా, Jammu and Kashmir was bifurcated into 2 union territories, namely Jammu and Kashmir and Ladakh. Yeah.
నెక్స్ట్ ఇప్పుడు మీరు కొన్ని హోంవర్క్ లాగా మీకు అనమాట. పాపులేషన్ డెన్సిటీ బిలో 250% per square kilometer ఉన్నాయి. ఒకసారి నోట్ చేయండి. రగ్డ్ టెరైన్ అండ్ అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ స్పర్స్ పాపులేషన్స్ ఇన్ దీస్ ఏరియాస్. ఓకేనా. సో ఎందుకు జనసాంద్రత తక్కువగా ఉంది కొన్నిట్లో అని అంటే అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్, క్లైమేట్ హార్ష్ క్లైమేట్ ఉంది, చాలా హాట్ ఎక్స్ట్రీమ్ హాట్ టెంపరేచర్స్ ఉన్న, ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్ ఉన్న మనకు అక్కడ పాపులేషన్ డెన్సిటీ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. సో విచ్ స్టేట్స్ హ్యావ్ డెన్సిటీ బిలో 250% per square kilometers, అది ఒకసారి చూసుకోండి. అస్సాం అండ్ మోస్ట్ ఆఫ్ ద పెనిన్సులర్ స్టేట్స్ హ్యావ్ మోడరేట్ పాపులేషన్ డెన్సిటీస్. ఓకేనా. అస్సాం ఇంకా మోస్ట్ పెనిన్సులర్ స్టేట్స్కి మనకి మోడరేట్ పాపులేషన్ డెన్సిటీస్ ఉంటాయి. hilly and dissected and rocky nature of the terrain, moderate to low rainfall, shallow and less fertile soils has influenced the population densities in these areas. Moderate population density ఉన్న దగ్గర hilly, dissected, rocky nature, సో మోడరేట్ టు లో రెయిన్ఫాల్ ఉంది కాబట్టి మోడరేట్గా టెంపరేచర్ ఉంది, మోడరేట్గా కండిషన్స్ అన్నీ ఉన్నాయంటే మోడరేట్గా మనకు అక్కడ పాపులేషన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ నదర్న్ ప్లెయిన్స్లో చూసుకుంటే ఉత్తర మైదానాలు మరియు కేరళ రాష్ట్రంలో సౌత్లో చూసుకుంటే హై టు వెరీ హై పాపులేషన్ డెన్సిటీస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఫ్లాట్ ప్లెయిన్స్ ఉంటాయి, ఫర్టైల్ సాయిల్స్ ఉంటాయి, సారవంతమైన భూములు ఉన్నాయి, అబండెంట్ రెయిన్ఫాల్ ఎక్కువ కురుస్తుంది, రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని అంటే మనకు అక్కడ హై పాపులేషన్ డెన్సిటీస్ అనేది కనిపిస్తాయి. సో మనకి క్వశ్చన్ చూసుకుంటే ఎందుకు అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది వరల్డ్లో కానీ ఇండియాలో కానీ అంటే డ్యూ టు ద క్లైమేట్, రెయిన్ఫాల్, అక్కడ రిసోర్సెస్ అవైలబిలిటీ. సో జియోగ్రఫికల్ అండ్ కల్చరల్, సోషల్, ఎకనామికల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి పాపులేషన్ని ఒక ఏరియాలో. ఒక తర్వాత సాయిల్, క్లైమేట్, టోపోగ్రఫీ, వాటర్ కూడా పాపులేషన్ ఒక ఏరియాలో ఎంత ఉండాలి అనేది అది ప్రభావం చేస్తాయి. సో ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ వీడియోలో మనము ఏం తెలుసుకుంటామంటే పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.